ఈ క్యూల్ ఎగ్స్‌తో దమ్ బిర్యానీ చేయడం చాలా ఈజీ అనమాట. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాము. ఇవి బాయిల్ అయ్యేలోగా ఆల్టర్‌నేట్‌గా రైస్ కూడా నానబెట్టేసుకున్నాము. నేనైతే ఒక కప్ రైస్ తీసుకున్నాను. ఈలోపు ఎగ్స్ కూడా ఉడికిపోయాయన్నమాట. ఇప్పుడు ఎగ్స్‌కి స్కిన్ సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇవి చాలా చిట్టి చిట్టి ఎగ్స్ అనమాట. జాగ్రత్తగా స్కిన్ సెపరేట్ చేయాలి. ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే కాగబెట్టేసాను. ఇక్కడ దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే పత్తరపువ్వు వేస్తున్నాను. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసి నానబెట్టుకున్న రైస్ని కూడా వేసి ఒకసారి తిప్పేసి ఉడికించుకోవాలి. ఈ రైస్ 50% ఉడికిన తర్వాత వాటర్ నుంచి సపరేట్ చేసేయాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం కడాయి తీసుకొని ఆయిల్, నెయ్యి వేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఈ స్పైసెస్ వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకొని ఇది కొంచెం స్మాష్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇక్కడ సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే పెరుగు కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మసాలా మాడిపోకుండా కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. మనం ముందు ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి కొంచెం గరం మసాలాని ఇలా స్ప్రింకిల్ చేస్తూ వేసుకోవాలి. ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. మూత పెట్టి ఒక 10 minutes దమ్ చేసుకోవాలి బిర్యానీ. ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ క్యూల్ ఎగ్స్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ బిర్యానీ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం కొలతలన్నీ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.